నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి కదా. ఈసారి కూడా జూన్ 21వ తేదీన మన దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా? ఇది 10 ఏళ్ల కిందట ఆరంభమైంది. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఈ ధోరణి ప్రతి ఏటా మరింత గొప్పగా మారుతూ వస్తోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారు. అదే కదా ఈ సూచిక. ఈసారి యోగా దినోత్సవంలో ఆకర్షణీయమైన చిత్రాల్ని మనం చాలా చూశాం కదా. విశాఖపట్నం సముద్ర తీరంలో 3 లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖ నుంచే వచ్చింది. 2000కు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యం అది. ఊహించుకోండి, ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉంటే ఇది సాధ్యమవుతుందో. మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో 3000 మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు చూపించారు కూడా. అంటే అదొక నిరూపణ. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానం చేసి యమునా నది ఒడ్డుకు వెళ్ళి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనైన జమ్మూ కాశ్మీర్లోని చీనాబు వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన రెండూ కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్ర సృష్టించారు. వడ్నగర్లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి ఒక కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, ప్యారిస్ ఇలా ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుంచి యోగా చిత్రాలు వచ్చాయి మిత్రులారా. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్. అంటే ఒక భూమి, ఒక ఆరోగ్యం. ఇది కేవలం నినాదం కాదు మిత్రులారా, ఇది వసుధైవ కుటుంబకం అని మనకు ఒక అద్భుత అనుభూతి కల్పించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవం గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించేందుకు ప్రేరేపిస్తుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, ఎవరైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ముందుగా మనసులోకి ఒకే ఒక భావన వస్తుంది: వెళ్దాం, పిలుపు వచ్చింది అని. ఈ భావన మన ధార్మిక తీర్థయాత్రల ఆత్మ. శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి, మనసును శుద్ధి చేయటానికి, పరస్పర ప్రేమను, సోదరభావాన్ని పెంపొందించేందుకు, దేవునితో అనుసంధానం అవటానికి తీర్థయాత్ర ఒక అద్భుత సాధనం. దీంతోపాటు ఈ తీర్థయాత్రల్లో మరొక పెద్ద అంశం కూడా ఉంది. ఈ ధార్మిక తీర్థయాత్రలు సేవా అవకాశాల గొప్ప ఆచారం కూడా. ఏదైనా తీర్థయాత్ర జరిగినప్పుడు తీర్థయాత్రకు వెళ్ళేవారి కంటే ఎక్కువ మంది ఆ యాత్రికులకు సేవ చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. వివిధ ప్రదేశాల్లో యాత్రికులకు భోజన సౌకర్యం కోసం భండారాలు, లంగర్లను నిర్వహిస్తారు. ప్రజలకు రోడ్ల పక్కనే తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. వైద్య సౌకర్యాలు, ప్రత్యేక వైద్య శిబిరాలు ఎంతో సేవాస్ఫూర్తితో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. చాలామంది తమ సొంత ఖర్చుతో ధర్మశాలలు కూడా నిర్వహిస్తున్నారు. యాత్రికులకు వసతి ఏర్పాట్లు కూడా చేస్తారు. మిత్రులారా, చాలా కాలం తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర మళ్ళీ ఆరంభమైంది. కైలాస మానస సరోవర్ అంటే సాక్షాత్తు శివుని నివాసం. ప్రతి సంప్రదాయంలో, హిందూ, బౌద్ధ, జైన మతాల్లో కైలాసాన్ని విశ్వాసానికి,
భక్తికి కేంద్రంగా భావిస్తారు. మిత్రులారా, పవిత్ర అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ఆరంభమవుతుంది. పవిత్ర శ్రావణమాసం కూడా కొన్ని రోజుల దూరంలోనే ఉంది. కొన్ని రోజుల క్రితం మనం జగన్నాథుని రథయాత్రను కూడా చూశాం. ఒడిషా, గుజరాత్ లేదా దేశంలోని ఏ ఇతర ప్రాంతం నుంచైనా లక్షలాది మంది భక్తులు ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారు. ఉత్తరం నుంచి దక్షిణం దాకా, తూర్పు నుంచి పడమర వరకు ఈ యాత్రలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావాన్ని ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ప్రతి దృశ్యం ఆ ఏక్ భారతం శ్రేష్ఠ భారతాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి కూడా. మనం మన ధార్మిక యాత్రను భక్తితో, పూర్తి అంకితభావంతో, పూర్తి క్రమశిక్షణతో పూర్తి చేసినప్పుడు మనకు దాని ఫలాలు అద్భుతంగా లభిస్తాయి. యాత్రలు చేస్తున్న అదృష్టవంతులైన భక్తులు ఎందరో, అందరికీ నా శుభాకాంక్షలు. సేవా స్ఫూర్తితో ఈ యాత్రల్ని విజయవంతం చేయటంలో, సురక్షిత యాత్రలుగా మలచటంలో అనుసంధానమై ఉన్న ఈ సేవారంగంలో ఉన్న వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, దేశం సాధించిన 2 విజయాల గురించి ఇప్పుడు నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అవి మిమ్మల్ని గర్వంతో నింపుతాయి. ఈ విజయాల్ని ప్రపంచ సంస్థలు కూడా చర్చిస్తున్నాయి మిత్రులారా. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ILO అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ మన దేశం సాధించిన ఈ విజయాల్ని ప్రశంసించాయి. మొదటి విజయం ఆరోగ్యానికి సంబంధించింది. మీలో చాలామంది కంటి వ్యాధి ట్రాకోమా గురించి విని ఉంటారు. ఈ ట్రాకోమా వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇది దేశంలోని అనేక ప్రాంతాల్లో గతంలో సర్వసాధారణంగా ఉండేది. జాగ్రత్త తీసుకోకపోతే ఈ వ్యాధి క్రమంగా కంటిచూపు కోల్పోయేలా చేసేది. ట్రాకోమాను మూలాల నుండి నిర్మూలించాలి అని మనం ప్రతిజ్ఞ చేశాం. మీకు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO భారతదేశాన్ని ట్రాకోమా రహిత దేశంగా ప్రకటించింది. ఇప్పుడు భారతదేశం ట్రాకోమా రహిత దేశంగా మారింది. ఈ వ్యాధితో అవిశ్రాంతంగా నిరంతరాయంగా పోరాడిన లక్షలాది మంది ప్రజల కృషి ఫలమే ఇది. ఈ విజయం అంతా మన ఆరోగ్య కార్యకర్తలదే. స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా దీన్ని నిర్మూలించటంలో చాలా సాయం చేసింది. ఈ విజయంలో జల్ జీవన్ మిషన్ కూడా ముఖ్యమైన పాత్రను పోషించింది. శుభ్రమైన కుళాయి నీరు ప్రతి ఇంటికి చేరుతున్న ప్రస్తుత సందర్భంలో అలాంటి వ్యాధుల ప్రమాదం తగ్గింది. భారతదేశం ఈ వ్యాధిని ఎదుర్కోవటమే కాకుండా ట్రాకోమా మూలాలు తొలగించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా ప్రశంసించింది. మిత్రులారా, నేడు భారతదేశంలోని జనాభాలో ఎక్కువ మంది ఏదో ఒక సామాజిక రక్షణ ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారు. ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఒక ముఖ్యమైన నివేదిక ఇచ్చింది. భారతదేశ జనాభాలో 64% కంటే ఎక్కువ మంది ఇప్పుడు ఏదో ఒక సామాజిక రక్షణ ప్రయోజనాన్ని పొందుతున్నారు అన్నది ఆ నివేదిక. ప్రపంచంలోనే ఎక్కువ శాతం మంది ప్రజలు సామాజిక భద్రతా లబ్ధి పొందుతున్న వాటిల్లో మన దేశం ఒకటిగా చేరింది. నేడు దేశంలోని దాదాపు 95 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక సామాజిక భద్రతా పథకం ప్రయోజనాన్ని పొందుతున్నారు. గతంలో 2015 వరకు ప్రభుత్వ పథకాలు 25 కోట్ల కంటే తక్కువ మందిని మాత్రమే చేరుకోగలిగాయి. మిత్రులారా, భారతదేశంలో ఆరోగ్యం నుండి సామాజిక భద్రత దాకా దేశం ప్రతి రంగంలోనూ సంతృప్తి భావనతో సగర్వంగా ముందుకు సాగుతున్నది. ఇది సామాజిక న్యాయంలో ఒక అద్భుతమైన దృశ్యం. ఈ విజయాలు రాబోయే కాలం మరింత మెరుగ్గా ఉంటాయని, భారతదేశం ప్రతి అడుగులోనూ మరింత సాధికారిత వైపే అడుగులు వేస్తుందనే నమ్మకాన్ని కలిగించాయి కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా,
ప్రజా భాగస్వామ్య శక్తితో ఎంత పెద్ద సంక్షోభాన్నైనా ఎదుర్కోవచ్చు. నేను మీకు స్వరాన్ని వినిపిస్తాను. ఆ స్వరంలో ఆ సంక్షోభం ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది. ఆ సంక్షోభం ఎంత పెద్దదో ముందుగా దాన్ని వినండి, అర్థం చేసుకోండి. आखिर ये जो जुल्म हुआ 2 साल तक, जुल्म तो 5-7 साल से शुरू हो गया था. 2 సంవత్సరాలుగా ఈ అణిచివేత జరిగింది. అయితే ఈ అణిచివేత గత 5 నుంచి 7 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో అది మరింత ఉధృతమై పతాక స్థాయికి చేరుకుంది. ప్రజలపై అత్యవసర పరిస్థితి విధించారు. ప్రజలను అమానుషంగా చూశారు. ప్రజల స్వేచ్ఛ హక్కుని లాక్కున్నారు. వార్తాపత్రికలకు స్వేచ్ఛ లేదు. కోర్టులు పూర్తిగా నిర్బలమయ్యాయి. 1,00,000 మందికి పైగా ప్రజలను జైల్లో పెట్టారు. ఆపై వారి ఏకపక్ష పాలన కొనసాగింది. దీనికి మరో ఉదాహరణ ప్రపంచ చరిత్రలోనే దొరకడం కష్టం. మిత్రులారా, ఈ స్వరం మన దేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ మొరార్జీభాయ్ దేశాయ్ గారిది. ఆయన అత్యవసర పరిస్థితి గురించి క్లుప్తంగా మాట్లాడినా ఆ మాటల్లో చాలా స్పష్టత ఉంది. ఆ కాలం ఎలా ఉండేదో మీరు ఊహించవచ్చు. అత్యవసర పరిస్థితి విధించిన వారు మన రాజ్యాంగాన్ని హత్య చేయటమే కాకుండా న్యాయ వ్యవస్థను తమ బానిసగా ఉంచుకోవాలి అని కూడా అనుకున్నారు. ఆ కాలంలో ప్రజల్ని పెద్ద ఎత్తున హింసించారు. ఎప్పటికీ మర్చిపోలేని ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. జార్జ్ ఫెర్నాండెస్ గారిని సంకెళ్లతో బంధించారు. చాలామందిని కఠినంగా హింసించారు. మీసా కింద ఎవరినైనా అలాగే అరెస్ట్ చేయొచ్చు. విద్యార్థుల్ని కూడా వేధించారు. భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అణచివేశారు. ఆ కాలంలో అరెస్ట్ అయిన వేలాది మంది ప్రజలు ఇలాంటి ఎన్నో అమానవీయ దురాగతాలకు గురయ్యారు మిత్రులారా. కానీ భారతదేశ ప్రజల బలం వారి ముందు తల వంచలేదు, విచ్ఛిన్నం కాలేదు. ప్రజాస్వామ్యంతో ఎలాంటి రాజీని ప్రజలు అస్సలు అంగీకరించలేదు. చివరికి ప్రజలే గెలిచారు. అత్యవసర పరిస్థితిని ఎత్తివేయక తప్పలేదు. అత్యవసర పరిస్థితిని విధించిన వారు ఓడిపోయారు. దీనిపై బాబు జగ్జీవన్ రామ్ గారు తమ అభిప్రాయాల్ని చాలా బలంగా వ్యక్తం చేశారు. बहनों और भाइयों, पिछला चुनाव नहीं था. సోదర సోదరీమణులారా, గత ఎన్నికలు కేవలం ఎన్నికలే కాదు, ఇది భారత ప్రజలు చేసిన గొప్ప ఉద్యమం. ఆ కాలపు పరిస్థితులను మార్చడానికి, నియంతృత్వాన్ని తిప్పికొట్టడానికి, భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేయడానికి జరిగిన గొప్ప ఉద్యమం. అటల్ బిహారీ వాజ్పేయి గారు తనదైన శైలిలో చెప్పింది కూడా మనం తప్పకుండా వినాలి. సోదర సోదరీమణులారా, దేశంలో జరిగిన వాటిని కేవలం ఎన్నికలు అని పిలవలేం. శాంతియుత విప్లవం జరిగింది. ప్రజాశక్తి తరంగం ప్రజాస్వామ్య హంతకులను చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది. మిత్రులారా, దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా సంవిధాన్ హత్యా దివస్ జరుపుకున్నాం. అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న వారందరినీ మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మిత్రులారా. మన రాజ్యాంగాన్ని బలంగా ఉంచేందుకు, నిరంతరం ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండేందుకు ఇది మనల్ని ఎప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటుంది. నా ప్రియమైన దేశవాసులారా, ఒక చిత్రాన్ని ఊహించుకోండి. అది ఉదయం పూట. సూర్యుడు కొండల్ని తాకుతున్నాడు. ఆ సూర్యకాంతి నెమ్మదిగా మైదానాల వైపు ప్రవహిస్తూ వస్తోంది. ఆ కాంతితో పాటు ఫుట్బాల్ ప్రేమికుల బృందం ముందుకు కదులుతోంది ఉత్సాహంగా. ఈలలు మోగుతూ ఉన్నాయి. కొన్ని క్షణాల్లో వేల చప్పట్లు, నినాదాలతో నేలంతా ప్రతిధ్వనిస్తోంది. ప్రతి అడుగు ఒకే లక్ష్యంతో ప్రజల ఉత్సాహం పెరుగుతూ వస్తోంది. ఎక్కడిది ఇంత అందమైన ప్రపంచం అని మీరు ఆలోచిస్తున్నారు కదూ మిత్రులారా. ఈ చిత్రం అస్సాంలోని ప్రముఖ ప్రదేశం
బోడోలాండ్ వాస్తవికత. నేడు బోడోలాండ్ కొత్త రూపంలో దేశం ముందు నిలబడి ఉంది. ఇక్కడి యువత శక్తి, ఆత్మవిశ్వాసం ఫుట్బాల్ మైదానంలో ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తూ కనిపిస్తోంది. బోడోలాండ్ సిఈఎం కప్ బోడో ప్రాంతంలో జరుగుతోంది. ఇది కేవలం టోర్నమెంట్ కాదు, ఇది ఐక్యత, ఆశాభావాల వేడుక. 3700 కంటే ఎక్కువ జట్లు ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. 70,000 మంది క్రీడాకారులు, పెద్ద సంఖ్యలో మన ఆడపిల్లలు కూడా ఇందులో భాగస్వాములు. ఈ గణాంకాలు బోడోలాండ్లో భారీ మార్పు సందేశాన్ని అద్భుతంగా అందిస్తున్నాయి దేశమంతటికీ. బోడోలాండ్ ఇప్పుడు దేశ క్రీడాపటంలో తన ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉంది. మిత్రులారా, ఈ ప్రదేశానికి ఒకప్పుడు పోరాటమే గుర్తింపుగా ఉండేది. అప్పుడు ఇక్కడి యువతకు మార్గాలు పరిమితం. కానీ నేడు వారి దృష్టిలో కొత్త కలలు, వారి హృదయాల్లో స్వావలంబన, ధైర్యం అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తున్న ఫుట్బాల్ ఆటగాళ్లు ఇప్పుడు భారీ వేదికలపై తమ ముద్ర వేస్తూ ఉన్నారు. హాలీచరణ్ నార్జారీ, దుర్గా బోరో, అపూర్వ నార్జారీ, మన్బీర్ బసుమతారీ. ఇవి కేవలం ఫుట్బాల్ ఆటగాళ్ల పేర్లు కాదు మిత్రులారా. బోడోలాండ్ను మైదానం నుంచి జాతీయ వేదికకు తీసుకెళ్లిన ఒక కొత్త తరం గుర్తింపులు. వారిలో చాలామంది పరిమిత వనరులతోనే సాధన చేశారు. చాలామంది క్లిష్ట పరిస్థితుల్లో తమ మార్గాన్ని ఎంచుకున్నారు. నేడు దేశంలోని చాలామంది చిన్నపిల్లలు వారి పేరును పరిగణనలోకి తీసుకోవటం ద్వారా తమ కలల్ని తప్పకుండా ప్రారంభిస్తారు. మిత్రులారా, మన సామర్థ్యాల్ని విస్తరించుకోవాలి అనుకుంటే ముందుగా మనం ఫిట్నెస్ పైన, ఆరోగ్యం పైన పటిష్టమైన దృష్టి పెట్టాలి. తప్పకుండా ఫిట్నెస్ కోసం, ఊబకాయం తగ్గించటం కోసం నా సూచనలలో ఒకటి మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ఆహారంలో నూనెను 10% తగ్గించండి. ఊబకాయాన్ని దూరం చేయండి. మీరు ఫిట్గా ఉన్నప్పుడు మీరు జీవితంలో మరింత సూపర్ హిట్ అవుతారు. నా ప్రియమైన దేశవాసులారా, మన భారతదేశం ప్రాంతీయ, భాష, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి చెందినట్టే కళలు, చేతి పనులు, నైపుణ్యాల వైవిధ్యం కూడా మన దేశం గొప్ప లక్షణం. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ కొన్ని ప్రత్యేకమైన స్థానిక వస్తువుల గురించి మీరు తప్పకుండా తెలుసుకుంటారు. మన్ కీ బాత్లో మనం తరచుగా దేశంలోని అలాంటి ప్రత్యేక ఉత్పత్తుల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. అలాంటి ఒక ఉత్పత్తి మేఘాలయకు చెందిన ఎరీ సిల్క్. దీనికి కొన్నాళ్ల క్రితం అంతర్జాతీయ గుర్తింపు GI ట్యాగ్ లభించింది. ఎరీ సిల్క్ మేఘాలయకు వారసత్వ సంపద లాంటిది. ఇక్కడి తెగలకు, ముఖ్యంగా ఖాసీ సమాజానికి చెందిన ప్రజలు దీన్ని తరతరాలుగా సంరక్షిస్తూ వచ్చారు. వారి నైపుణ్యాలతో కూడా దీన్ని సుసంపన్నం చేశారు. ఈ పట్టుకు ఇతర దుస్తులతో పోలిస్తే వైవిధ్యమైన అనేక లక్షణాలు ఉన్నాయి. ఈ ఎరీ సిల్క్ అత్యంత ప్రత్యేక లక్షణం ఏంటంటే దీన్ని తయారు చేసే విధానమే. ఈ పట్టును పట్టు పురుగుల్ని చంపే విధానంలో పొందరు, కాబట్టి దీన్ని అహింసా పట్టు అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతూ వస్తోంది. వీటికి హింసతో సంబంధం ఉండదు. ప్రకృతి మీద ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని ఏమాత్రం చూపదు. అందువల్ల మేఘాలయకు చెందిన ఎరీ సిల్క్ ప్రపంచ మార్కెట్కు సరైన ఉత్పత్తి. దీని మరో ప్రత్యేక లక్షణం ఏంటంటే ఈ పట్టు మిమ్మల్ని శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది, వేసవిలో హాయిగా చల్లబరుస్తుంది. ఈ వైవిధ్యం కారణంగా ఈ ఎరీ సిల్క్ చాలా ప్రదేశాలకు అనుకూలంగా ఉంటుంది. మేఘాలయ మహిళలు ఇప్పుడు స్వయం సహాయక బృందాల ద్వారా ఈ వారసత్వాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నారు. ఎరీ సిల్క్కు GI ట్యాగ్ లభించినందుకు మేఘాలయ ప్రజల్ని నేను అభినందిస్తున్నాను. ఎరీ సిల్క్తో తయారు చేసిన దుస్తుల్ని ప్రయత్నించండి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కూడా. అవును, మీరు ఎల్లప్పుడూ ఖాదీ, చేనేత, హస్తకళ, వోకల్ ఫర్ లోకల్లను తప్పకుండా గుర్తుంచుకోవాలి.
వినియోగదారులు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తుల్ని మాత్రమే కొనుగోలు చేస్తే, వ్యాపారులు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తుల్ని మాత్రమే విక్రయిస్తే, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి ఒక కొత్త శక్తి వస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మంత్రం భారతదేశానికి కొత్త భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన తల్లులు, సోదరీమణులు, అమ్మాయిలు నేడు తమకే కాకుండా మొత్తం సమాజానికి కొత్త దిశను సృష్టిస్తూ వస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయాన్ని గురించి తెలుసుకుంటే మీరెంతో సంతోషిస్తారు. ఈ భద్రాచలం మహిళలు పొలాల్లో కూలీలుగా పనిచేసేవారు. వారు తమ జీవనోపాధి కోసం రోజంతా కష్టపడి పనిచేసేవారు. నేడు ఆ మహిళలు చిరుధాన్యాలు, శ్రీ అన్న నుండి బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుంచి లండన్ దాకా భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో వెళ్తూ ఉన్నాయి. భద్రాచలం మహిళలు స్వయం సహాయక బృందంతో అనుసంధానమై శిక్షణ పొందారు. మిత్రులారా, ఈ మహిళలు మరొక ప్రశంసనీయమైన పని కూడా చేశారు. వారు గిరి శానిటరీ ప్యాడ్స్ తయారు చేయటం ఆరంభించారు. కేవలం 3 నెలల్లో వారు 40,000 ప్యాడ్లను తయారు చేసి పాఠశాలలు, సమీపంలో ఉన్న కార్యాలయాలకు పంపిణీ చేశారు. అది కూడా చాలా సరసమైన ధరకు. మిత్రులారా, కర్ణాటకలోని కలబుర్గి మహిళల విజయాలు కూడా ఎంతో గొప్పవి. వారు జొన్న రొట్టెను ఒక బ్రాండ్గా మార్చారు. వారు ఏర్పాటు చేసిన సహకార సంఘంలో ప్రతిరోజు 3,000కు పైగా రొట్టెలు తయారవుతున్నాయి. ఈ రొట్టెల వాసన ఇకపై గ్రామానికి మాత్రమే పరిమితం కాదు. బెంగళూరులో కూడా కొత్త కౌంటర్ తెరిచారు. ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫామ్లలో ఆర్డర్లు వస్తున్నాయి. కలబుర్గి రొట్టె ఇప్పుడు పెద్ద నగరాల వంటశాలకు చేరుతోంది. ఇది ఈ మహిళలపై గొప్ప ప్రభావాన్ని చూపింది. వారి ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది సహజంగానే. మిత్రులారా, వివిధ రాష్ట్రాల గాథలకు వేర్వేరు రూపాలు ఉన్నాయి. కానీ వాటి ప్రకాశం ఒకటే. ఆ వెలుగే ఆత్మవిశ్వాసం, స్వావలంబన. అలాంటి రూపమే మధ్యప్రదేశ్కు చెందిన సుమా ఉయికే ఉదంతం. సుమా గారి ప్రయత్నాలు చాలా ప్రశంసనీయం. ఆమె బాలాఘాట్ జిల్లా కటాంగి బ్లాక్లో స్వయం సహాయక బృందంలో చేరి పుట్టగొడుగుల పెంపకం, పశు పోషణలో శిక్షణ పొందారు. ఇది ఆమెకు స్వావలంబనకు మార్గాన్ని చూపించింది. సుమా ఉయికే ఆదాయం పెరిగినప్పుడు ఆమె తన పనిని కూడా విస్తరించారు. ఒక చిన్న ప్రయత్నంతో ఆరంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు దీదీ క్యాంటీన్, థర్మల్ థెరపీ సెంటర్లను ఏర్పాటు చేయడం దాకా చేరుకుంది. దేశంలోని ప్రతి మూలలో లెక్కలేనంత మంది మహిళలు తమ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును మారుస్తున్నారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇటీవల వియత్నాం నుంచి చాలామంది వివిధ మాధ్యమాల ద్వారా నాకు తమ సందేశాల్ని పంపారు. ఈ సందేశాల్లోని ప్రతి పంక్తిలో భక్తి, ఆత్మీయత ఉన్నాయి. వారి భావాలు హృదయస్పర్శిగా ఉన్నాయి. బుద్ధుని పవిత్ర అవశేషాలు, రెలిక్స్ను తమకు దర్శనం చేయించినందుకు వారు భారతదేశానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. వారి మాటల్లోని భావోద్వేగాలు విశిష్టమైన కృతజ్ఞతల కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయి, ఆర్ద్రంగా ఉన్నాయి. మిత్రులారా, బుద్ధుని ఈ పవిత్ర అవశేషాల్ని మొదట ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని నాగార్జునకొండలో కనుగొన్నారు. ఈ ప్రదేశానికి బౌద్ధమతంతో గాఢమైన సంబంధం ఉంది. ఒకప్పుడు శ్రీలంక, చైనా దేశాలతో సహా సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ నాగార్జునకొండకు వచ్చేవారు అని చెబుతారు. మిత్రులారా, గత నెలలో బుద్ధుని పవిత్ర అవశేషాల్ని భారతదేశం నుంచి వియత్నాంకు తీసుకెళ్లారు. అక్కడ 9 వేర్వేరు ప్రదేశాల్లో ప్రజల సందర్శన కోసం ఉంచారు వాటిని. భారతదేశం చూపిన ఈ చొరవ ఒక విధంగా వియత్నాం దేశానికి జాతీయ పండుగగా మారింది. మిత్రులారా, సుమారు 10 కోట్ల జనాభా ఉన్న వియత్నాంలో 1.5 కోట్లకు పైగా ప్రజలు బుద్ధుని పవిత్ర అవశేషాల్ని సందర్శించారు అంటే అది ఎంత పెద్ద పండుగ మీరు ఒక్కసారి ఊహించుకోండి. మిత్రులారా, విశ్వాసానికి హద్దులు లేవు. సామాజిక మాధ్యమాల్లో నేను చూసిన చిత్రాలు, వీడియోల ద్వారా ఈ విశ్వాసానికి హద్దులు లేవు అని నాకు స్పష్టంగా అర్థమైంది. వర్షమైనా,
మండే ఎండ అయినా ప్రజలు గంటల తరబడి క్యూలల్లో నిలబడ్డారు. సందర్శకులు, వృద్ధులు, దివ్యాంగులు అందరూ భావోద్వేగాలకు లోనయ్యారు. వియత్నాం అధ్యక్షుడు, ఉప ప్రధానమంత్రి, సీనియర్ మంత్రులు అందరూ ఎంతో గౌరవ భావనతో తలలు వంచారు. వియత్నాం ప్రజల్లో బుద్ధుని అవశేషాల సందర్శన పట్ల గౌరవం ఎంతగా పెరిగిందంటే వియత్నాం ప్రభుత్వం దీన్ని మరొక 12 రోజులు పొడిగించాలి అని అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను మన భారతదేశం ఎంతో సంతోషంగా స్వీకరించింది, అంగీకరించింది. మిత్రులారా, బుద్ధ భగవానుడి ఆలోచనల్లో దేశాలను, సంస్కృతులను, ప్రజలను కలిపి ఉంచే శక్తి ఉంది. గతంలో బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాల్ని థాయిలాండ్, మంగోలియాలకు తీసుకెళ్లారు. అక్కడ కూడా అదే భక్తి భావన. మీ రాష్ట్రంలోని బౌద్ధ ప్రదేశాల్ని ఖచ్చితంగా సందర్శించాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఇది ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభవం. అలాగే మన సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానం అవటానికి ఒక అద్భుత అవకాశం కూడా. నా ప్రియమైన దేశవాసులారా, ఈ నెలలో మనమందరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. మీ నుంచి వేలాది సందేశాలు వచ్చాయి నాకు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఒంటరిగా బయలుదేరిన వారి గురించి చాలామంది నాకు చెప్పారు. తర్వాత యావత్ సమాజం వారితో చేరింది. ప్రతి ఒక్కరి సహకారం మన భూమికి గొప్ప బలం అవుతోంది. పూణేకు చెందిన రమేష్ ఖర్మాలే గారు చేసిన పని మీకు చాలా స్ఫూర్తినిస్తుంది. వారాంతంలో ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్న వేళ రమేష్ గారు, ఆయన కుటుంబం పలుగు పారలతో బయలుదేరుతారు. ఎక్కడికో తెలుసా? జున్నర్ కొండల వైపు. సూర్యతాపం ఎక్కువగా ఉన్నా, కొండలను నిటారుగా ఎక్కవలసి వచ్చినా వారి అడుగులు ఏమాత్రం ఆగవు. వారు పొదల్ని తొలగిస్తారు, నీటిని నిలపటానికి కందకాలు తవ్వుతారు, విత్తనాలు నాటుతారు. వారు కేవలం 2 నెలల్లోనే 70 కందకాలు తవ్వారు. రమేష్ గారు అనేక చిన్న చెరువుల్ని నిర్మించారు, వందలాది చెట్లు నాటారు, ఆక్సిజన్ పార్కును కూడా నిర్మిస్తున్నారు. ఫలితంగా అనేక పక్షులు ఇక్కడికి తిరిగి రావటం ఆరంభించాయి. వన్యప్రాణులు కొత్త ఊపిరి పీల్చుకుంటున్నాయి కూడా. మిత్రులారా, గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో పర్యావరణం కోసం మరొక అందమైన చొరవ కనిపించింది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మిషన్ ఫర్ మిలియన్ ట్రీస్ అనే ఒక కొత్త ఉద్యమాన్ని ఆరంభించింది. లక్షలాది చెట్లను నాటడం ఈ మిషన్ ఫర్ మిలియన్ ట్రీస్ లక్ష్యం. ఇందులో ప్రత్యేకత సింధూర్ వనం. ఈ వనాన్ని ఆపరేషన్ సింధూర్ వీరులకు అంకితం చేశారు. దేశం కోసం తమ సర్వస్వం అంకితం చేసిన ఆ ధైర్యవంతుల జ్ఞాపకార్థం సింధూర్ మొక్కల్ని నాటుతున్నారు. ఇక్కడ మరొక ఉద్యమం ఏక్ పేడ్ మాకే నామ్కు ఒక కొత్త ప్రేరణ ఇస్తోంది. ఈ ఉద్యమం కింద దేశంలో కోట్లాది చెట్లను నాటారు. మీ గ్రామంలో లేదా నగరంలో జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి మిత్రులారా. చెట్లను నాటండి, నీటిని ఆదా చేయండి, భూమికి సేవ చేయండి. ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడుకున్నప్పుడే మన భవిష్యత్ తరాలను సురక్షితంగా ఉంచగలం. మిత్రులారా, మహారాష్ట్రలోని ఒక గ్రామం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీ పాటోదా. ఇది కార్బన్ న్యూట్రల్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో ఎవరూ తమ ఇంటి బయట చెత్త వేయరు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించే పూర్తి వ్యవస్థ ఉంది. ఇక్కడ మురికి నీరు కూడా శుద్ధి చేయడం జరుగుతోంది. శుభ్రం చేయకుండా ఏ నీరు నదిలోకి పోదు. ఇక్కడ ఆవు పేడతో చేసే పిడకలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ పిడకలు కాల్చిన బూడిదతో మరణించిన వ్యక్తి పేరు మీద ఒక చెట్టు నాటుతారు. ఆ గ్రామంలో పరిశుభ్రత కూడా చూడదగింది మిత్రులారా. చిన్న చిన్న అలవాట్లు సామూహిక సంకల్పంగా మారినప్పుడు భారీ మార్పు ఖచ్చితంగా ఉంటుంది కదా. నా ప్రియమైన మిత్రులారా, ఈ సమయంలో అందరి దృష్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై ఉంది. భారతదేశం కొత్త చరిత్రను సృష్టించింది. నేను నిన్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారితో కూడా మాట్లాడాను.
శుభాంశు గారితో నా సంభాషణ మీరు కూడా విని ఉండాలి. ఇప్పుడు శుభాంశు గారు మరికొన్నాళ్ళు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి ఉంది. ఈ మిషన్ గురించి మనం మరింత మాట్లాడుకుందాం మన్ కీ బాత్ తర్వాతి ఎపిసోడ్లలో. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీకు వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది మిత్రులారా. కానీ బయలుదేరే ముందు నేను మీకు ప్రత్యేకమైన రోజును గుర్చేయాలి అనుకుంటున్నాను. జూలై 1 అంటే ఎల్లుండి మనం 2 ముఖ్యమైన వృత్తుల్ని, డాక్టర్లను, సిఏలను గౌరవిస్తాం. ఈ 2 వృత్తులు సమాజానికి మూలస్తంభాలు. వారు మన జీవితాల్ని మెరుగుపరుస్తారు. వైద్యులు మన ఆరోగ్య పరిరక్షకులు. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్లు ఆర్థిక జీవితానికి మార్గదర్శనం చూపిస్తారు. వైద్యులు, చార్టెడ్ అకౌంటెంట్లు అందరికీ నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేను ఎల్లవేళలా మీ సూచనల కోసం నిరీక్షిస్తూనే ఉంటాను. మన్ కీ బాత్ తర్వాతి ఎపిసోడ్లో మీ సూచనలతో అది మరింత సుసంపన్నమవుతుంది. కొత్త విషయాలతో, కొత్త ప్రేరణలతో, దేశవాసుల కొత్త కొత్త విజయాలతో మనం మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.